ఆ, అది కాదు శివగామి. నిహారిక అమాయకురాలు, లోకజ్ఞానం లేదు, బయట ప్రపంచం తెలీదు. తనని విజయవాడ వరకు ఎందుకు పంపిస్తున్నావు? అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? తను చిన్నపిల్ల లాంటిది. ఏంటి చిన్నపిల్ల? అర్జున్, నిహారిక నా క్లాస్మేట్. నేను పెళ్లి చేసుకున్నట్టే అదే వయసులో నిహారిక పెళ్లి చేసుకుని ఉండుంటే భవానీ వయసున్న పిల్లలు ఉండేవాళ్ళు. అసలు నిహారికకి ప్రపంచమే తెలియదని చెప్తున్నావు. నిహారిక అంటే ఏమనుకున్నావు? ప్రపంచంలో ఆల్మోస్ట్ 4 కంట్రీలు తిరిగింది, రీసెర్చ్ చేసింది. తనకున్నన్ని పరిచయాలు నా సర్కిల్లో ఇంకెవ్వరికీ లేవు. నా క్లాస్మేట్స్ అందరూ నిహారికని డేర్ డెవిల్ అని పిలుస్తుంటారు. ఒక ఘోస్ట్ లాగా నిహారిక ప్రపంచాన్ని తిరిగొస్తుంది. లండన్లో చదివింది, ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రపంచం అంతా నిహారికకి ఫ్రెండ్స్ ఉన్నారు. అసలు నిహారిక డ్రీమ్ ఏంటో తెలుసా? బైక్ మీద ప్రపంచం మొత్తం తిరిగి రావాలని. అలాంటిది విజయవాడ ఒక లెక్క. నీకు నిహారిక గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు అంతే. సరే సరే, అది ఓకే. కానీ ఇప్పటికిప్పుడు నిహారికని విజయవాడకి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడికి నిహారిక గెస్ట్గా వచ్చిందా? జాబ్ కోసం వచ్చిందా? ఏం నిహారిక, నువ్వు జాబ్ కోసం వచ్చావా?